తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించగా శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదును ప్రారంభించామని, టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉందని, ప్రభుత్వంపై ప్రజలకు మంచి అభిప్రాయం ఉందని, గతంలో కంటే ఈ సంవత్సరం పార్టీ సభ్యత్వ నమోదును రెట్టింపు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మా ఊరికి రోడ్ వేసిండ్రు. లేక కాదు, మన తెలంగాణ సర్కార్ 24 గంటలు విరామం లేకుండా కరెంట్ ఇస్తున్నది. బంగారు తెలంగాణ దిగదిగో చూడు, కళ్ళ ముందు నిలువనుంది దిగిదిగో నేడు ప్రజల బ్రతుకులోన. కడుపున ఊటినోడు కానరాని దేశంలోన్నా కండ్ల ముందు కనబడుతున్న మన కేసీఆర్ నా పెద్ద కొడుకు. పల్లె పల్లె ప్రపంచంతో ఈ సర్కార్ రోజు సన్నబియ్యం బువ్వ గుడ్డు పెట్టి చదువు చెప్తున్నది. తిరిగి జరుగుతోంది. ఇల్లిగిన ఏం బేరం పెట్టకే, నా పెళ్లికి సర్కార్ నుంచి పైసలు వస్తాయి. సాగిపోదా మా పిల్లల కడుపు నిండాలి, కేసీఆర్ సల్లంగా ఉండాలి. కేసీఆర్ అడుగులో అడుగవుదాం, బంగారు తెలంగాణను నిర్మిద్దాం. సన్నాబియ్యం చిన్న పిల్లల చెంత చేచిండే కేసీఆర్ సారు, కంచముల మెతుకై కడుపు నిండే మా ముఖ్యమంత్రి గారు. సన్నాబియ్యం చిన్న పిల్లల చెంత చేచిండే మా కేసీఆర్ సారు, కంచముల మెతుకై కడుపు నింపిండే మా ముఖ్యమంత్రి గారు. సన్నాబియ్యం చిన్న పిల్లల చెంత చేచిండే మా కేసీఆర్ సారు, కంచముల మెతుకై కడుపు నింపిండే మా ముఖ్యమంత్రి గారు. నా బియ్యం సున్నా చేసిండే మన కేసీఆర్ సారు, కడుపు నింపిండే మా ముఖ్యమంత్రి గారు. ఆకలితోటి బండుకంటూ ఆనందంగా బతకాలంటూ ఆరో కేజీల బియ్యాన్ని బాధలు తెచ్చిండే మా కేసీఆర్ సారు, ఢిల్లీ పాదికీల వెల్పు అయ్యిండే మా ముఖ్యమంత్రి గారు. నా బియ్యం చిన్న పిల్లల టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో ఈరోజు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం కూడా 15, 17 కూడా ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో 15,230 మంది క్రియాశీలక సభ్యులు, అదేవిధంగా 27,500 మంది సాధారణ సభ్యులు చేయడం జరిగింది. మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు 2017, 2019 కోసం కూడా మళ్ళీ అంతేకంటే పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేయడానికి ఇక్కడ నేను మరియు మా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఇది రాష్ట్రం అంతా కూడా గత 2 రోజులుగా ప్రారంభించబడ్డది. జగిత్యాల నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, బీడీ కార్మికులకు, ఇప్పుడు మరీ ముఖ్యంగా కుల వృత్తులపై ఆధారపడ్డ వాళ్లకు చేయూతనివ్వడానికి ప్రభుత్వం ముందరికి వచ్చింది. ప్రజల లోపల వాళ్ళ ప్రభుత్వం మీద ఒక మంచి సదాభిప్రాయం ఉంది. అది మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెల్లడించడం జరిగింది. దానికి అనుగుణంగా మా కార్యకర్తలు కూడా అందరూ వివిధ గ్రామాలలో, పట్టణంలోని అన్ని వార్డులలో గత సంవత్సరం కంటే కూడా 2 సంవత్సరాల కింద ఏదైతే సభ్యత్వం చేసినామో అంతకంటే కూడా ఎక్కువ చేయాలని చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మా కార్యకర్తల నాయకులందరినీ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళను, మిగతా వాళ్ళని మీడియా ద్వారా కోరుతా ఉన్నాం.
సాధారణ సభ్యత్వం ఒక్కొక్కరికి 30 రూపాయలు ఉంటుంది. క్రియాశీల సభ్యత్వం 100 రూపాయలు ఉంటుంది. ఈ సభ్యత్వం చేసుకున్న వారికి 2 లక్షల రూపాయల వరకు యాక్సిడెంట్ డెత్ పాలసీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంటుంది. గత పీరియడ్ మేము చేసినప్పుడు భూమిరెడ్డి గారు లక్ష్మీదేవపల్లి యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఇప్పించడం జరిగింది 2 లక్షలు. అదేవిధంగా తాటిపల్లిలోని యువకుడు గణేష్ యాక్సిడెంట్ అయిపోయినప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఇంకా మా కార్యకర్తలు ఇంకా బాగా ఫాలో అప్ చేసి ఒక 2-3 కొంత ఇన్సూరెన్స్ వాళ్ళు కొన్ని వివరాలు అడగడం వల్ల తీసుకోలేకపోయినాం. ఈసారి ఎక్కడ కూడా జాప్యం రాకుండా కార్యకర్తలందరూ కూడా ఇన్సూరెన్స్ చేసి మా కార్యకర్తలకు అవసరం ఉన్న అన్ని విధాలుగా కార్డులు ఇప్పించడానికి కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తామని